ప్రశాంతమైన ప్రపంచంలోని ఒక మూలలో నిలబడి ఒక యువకుడు వీరులను గమనిస్తూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండేవాడు. అతనికి వారి మధ్య నిలబడాలనే కోరిక కలిగింది. కాని ఆయన తన ప్రతిభను చూపించడానికి ప్రయత్నించినప్పుడు స్త్రీ పురుషులు అతని పుట్టుపూర్వోత్తరాన్ని చూసి గౌరవించలేదు, అవమానించి వెనక్కి పంపారు. ఆ అవమానం తట్టుకోలేక నక్షత్రాలు మెరిసే ఆకాశం కింద నిలబడి అతను ఒక ప్రతిజ్ఞ చేశాడు. తనకు తానే మార్గం సృష్టించి తన గొప్పతనాన్ని ప్రపంచానికి నిరూపించుకోవాలని అతని ప్రయాణం మొదలైంది. అడవులు, పర్వతాలు, నదులు దాటుతూ అతను గురువును వెతికాడు. చివరికి అడవుల మధ్యలో ఒక తపోనిష్ఠుడైన గురువు అతనికి దొరికాడు. ఆ గురువు అతనిలోని కసిని గుర్తించి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఒక చిన్న కుర్రవాడు శక్తివంతమైన యోధుడిగా మారిపోయాడు. ఒకప్పుడు గౌరవం లేనివాడు ఇప్పుడు అసమానమైన ధైర్యంతో ఒక గొప్ప వీరుడిగా మారాడు. తన స్వంత మార్గాన్ని సృష్టించుకున్న ఆ యోధుడు గొప్పతనం జననంలో కాదు, కానీ నిరంతర సంకల్పంలో ఉందని నిరూపించాడు.